హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ కన్నీటి లోయ పార్ట్ 6. పార్ట్ 5లో యోగి వైశాలితో జరిగిన దాని గురించి భయపడుతూ ఉంటాడు. పొరపాటున ఆమెకు గర్భం వస్తే ఏం జరుగుతుంది, ఆమె పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె పిల్లలు ఏమవుతారు అని భయపడుతూ ఉంటాడు. తర్వాయి భాగంలోనికి వెళ్దాం. అంతలోనే అతనికి తన అక్క విమల గుర్తుకు వచ్చింది. భర్త లేకుండా గర్భవతి కావడం మూలంగా ఆమె ఇప్పుడు ఎంత వేదనను అనుభవిస్తుంది. వైశాలి కూడా అంత వేదనను అనుభవిస్తుందా? ఎందుకనో అతనికి ఆమె మిస్టరీతో కూడుకున్న స్త్రీలా అనిపించింది. శృంగారంలోనే కాదు, పౌరుషంలో మటుకు ఆమె. రాత్రి ఆమె తనకు ఆనందం పరిచిన తీరేమిటి? సత్యనారాయణను చంపిన పద్ధతి. క్షణం పాటు యోగి గుండెలు వణికాయి. ఆ పూట ఇంకెవరిని కలవకూడదనుకున్నాడు అతను. ఒంటరిగా ఉంటే బాగుండు అనిపించింది. ఇంటికి పోకుండా పగలల్లా పొలాల్లో పిచ్చి పట్టిన వాడిలా తిరిగాడు. చీకటి పడింది. అతనికి ఆకలి మొదలైంది. అయినా ఇంటికి పోబుద్ది కావడం లేదు. ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి రాత్రి ఎప్పుడో 9 దాటాక ఇంటి మొహం పట్టాడు. వీధి మలుపు తిరిగాడు. అంత దూరాన్ని ఉంది తను ఉంటున్న ఇల్లు. సరిగ్గా సమయాన ఎవరో వ్యక్తి తన ఇంట్లోంచి బయటికి రావడం కనిపించింది. ఆదరాబాదరా నడుస్తూ అతను చీకట్లో కలవడం కనిపించింది. కాస్త దూరం నుంచి చూశాడు ఈ దృశ్యాన్ని, చాలా అస్పృష్టంగా. మొదట అతనికి ఏమీ అనిపించలేదు. కానీ ఇంటిని సమీపించి గుమ్మంలో నిలబడి చూస్తున్న విమలను గమనించేసరికి సడన్గా అతనికి అనిపించింది, ఎవరా వ్యక్తి? ఇప్పుడు దాకా ఎటెళ్ళావు యోగి అడిగింది ఆమె. ఆమెకు సమాధానం చెప్పలేదు అతను. ఎవరక్క ఆ మనిషి అడిగాడు అతను. ఏ మనిషిరా? ఇప్పుడు మన ఇంట్లోంచి వెళ్ళిన మనిషి. మన ఇంట్లోంచా? ఎవరూ వెళ్ళలేదే. యోగికి ఆశ్చర్యం కలిగింది. తను ఒక మనిషిని ఇంట్లోంచి బయటకు వెళ్ళడం చూశాడు. అక్క ఎవరూ వెళ్ళలేదు అంటుంది. ఆశ్చర్యంగా ఆమె మొహంలోకి చూశాడు. ఆమె కళ్ళల్లో నీల మాత్రంగా కన్నీళ్లు. మొదటిసారిగా అతనిలో అనుమానం ప్రవేశించింది. అక్క అబద్ధం ఆడుతుంది. అక్క అబద్ధం ఆడుకు. అతను మన ఇంట్లోంచే వెళ్ళాడు. నేను చూశాను. ఎవరతను? సమాధానం చెప్పకుండా విమల వెనక్కు తిరిగి ఇంట్లోకి నడవసాగింది. చప్పున యోగి ఆమె వద్దకు నడిచాడు. ఆమె భుజం మీద చెయ్యి వేసి ఆపాడు. చెప్పక్క, ఎవరతను? ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు. తన ప్రశ్నకు విమల ఎంతకీ సమాధానం చెప్పలేకపోయేసరికి యోగికి చిర్రెత్తుకొచ్చింది. అక్క, నేను అడిగేది వింటున్నావా? ఏమిట్రా నువ్వు అడిగేది? ఇంతకుముందు మన ఇంట్లోకి ఎవరో వచ్చారంటున్నాను. ఎవరూ రాలేదు. అబద్ధ ఆడతావు ఎందుకక్క? ఎవరతను? నీ ప్రియుడేనా? చివ్వున వెనక్కి తిరిగిందామె. యోగి గర్జించినట్లుగా అరిచింది. ఆ వెంటనే అతన్ని చాచి లెంపకాయ కొట్టింది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అన్నది. చెంప తడుముకున్నాడు యోగి. తనెంత తొందరపడి నోరు జారాడో అర్థమైంది అతనికి. అంతలోనే అక్క ఏడుపు వినిపించింది. యోగి, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అంతేగాని నన్ను ఎంత మాట పడితే అంత మాట అనకురా. నేను నీ అక్కనరా, బయట ఆడదాన్ని కాదురా. అప్పటికే యోగిలో పశ్చాత్తాపం ప్రవేశించింది. నన్ను క్షమించక్క అన్నాడు. మాట్లాడకుండా ఆమె పళ్ళెం గ్లాసులు సర్దసాగింది. వెళ్ళి కాళ్ళు కడుక్కునిరా, అన్నం పెడతాం. నాకు ఆకలిగా లేదక్క. తలెత్తి తమ్ముడి వైపు నిర్లిప్తంగా చూసిందామె. మళ్ళీ నా మీద కోపమా? బుద్ధిమంతుడిలా యోగి వెళ్ళి కాళ్ళు కడుక్కొచ్చి కూర్చున్నాడు. అతను తింటున్నంతసేపు విమల ముక్కు చిదుతూ కళ్ళు తుడుచుకుంటూ ఉంది. ఆ పూటకి ఎలాగో తిన్నాననిపించాడు యోగి. అది అక్కకు బాధ కలగకూడదు అన్న ఉద్దేశంతో. ఉదయాన నిద్రలేస్తూనే యోగికి వైశాలి గుర్తుకు వచ్చింది. క్రితం నాడు ఆమెతో జరిగిన అనుభవం గుర్తుకు వచ్చింది. సన్నటి చిరునవ్వు అతని పెదవుల మీద కదిలింది. ఏమిటి యోగి, లేస్తూనే నీలో నువ్వు నవ్వుకుంటున్నావు? ఉలిక్కిపడ్డాడు. ఏమీ లేదక్క అంటూ లేచి కూర్చున్నాడు. మొహం పుల్ల నోట్లో పెట్టుకుని పళ్ళు తోముకుంటుండగా అతనికి అప్పటికప్పుడు వెళ్ళి వైశాలిని కలవాలనిపించింది. ఆమె పెదవులను ముద్దాడాలనిపించింది. ఆమె ఎదలో తలను పెట్టి సేద తీరాలనిపించింది. కాఫీ తాగి ఆదరాబాదరగా బయటకు వస్తుంటే విమల అడిగింది అతన్ని. ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నావురా యోగి? మసలుపాడు వెళ్ళొస్తానక్క. పొలాలు ఎట్లా ఉన్నాయో చూసి వస్తాను. చేలో నీళ్లు ఉన్నాయో గల్లు పడిపోయాయో. అబద్ధాలు ఆడమంటే అతనికి అసహ్యం. నిజానికి తను వెళ్తుంది చేలను చూడ్డానికా, వైశాలిని చూడ్డానికా? ఇదే ఇంకో సమయంలో అయితే అతను ఆత్మ పరిశీలన పూనుకుని అబద్ధం ఆడినందుకు తనను తాను నిందించుకుని ఉండేవాడు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. అతని మనసు తడబడుతున్న అబద్ధాల మీద కంటే అక్కడెక్కడో ఉన్న వైశాలి మీద లగ్నమై ఉంది. దొంగతనం చేసేవాడు అబద్ధం ఆడడానికి సిద్ధంగా ఉంటాడు. చాటుమాటు పనులు చేసేవాడు కూడా అంతే. తను అబద్ధమే ఆడుచున్నాడో, ఎవరినన్నా వంచిస్తున్నాడోనన్న విషయాన్ని పట్టించుకునే స్థితిలో ఉండడు. అంతరాత్మను మరుపులోకి తెచ్చుకుని అదో రకమైన ట్రాన్స్లో ఉన్నట్లుగా ప్రవర్తిస్తాడు.
యోగి పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఊరి చివరికి వచ్చాడు. పొలం గట్ల మీదుగా నడవసాగాడు. ఎదురుగా పెద్ద సూర్యబింబం చెట్ల మించి పైకి లేస్తూ పలకరిస్తుంది. పచ్చగడ్డి మీద నిలిచిన మంచు బిందువులు ఎండ కాంతి పడి తలతల మెరుస్తున్నాయి. వైశాలి, వైశాలి, వైశాలి. ఆమె నామం అతని మనసు పొరల్లో ప్రతిధ్వనిస్తుంది. ఆమె రూపం అతని కళ్ళ వెనుక నర్తిస్తోంది. ఇద్దరు పురుషుల మధ్య స్నేహం ఎంత గాఢంగా ఉన్నా, ఎంత ఆత్మీయతను కలిగి ఉన్నా అంత సంతృప్తినివ్వదు, అంత పరిపూర్ణతను అందించదు. అలాగే ఇద్దరు స్త్రీల మధ్య స్నేహం కూడా. కానీ ఒక స్త్రీ ఒక పురుషుడి మధ్య ఉండే స్నేహం మాత్రం అది గాఢతను సంతరించుకున్న కొద్దీ, ముఖ్యంగా శారీరకమైన అనుబంధాన్ని సంతరించుకున్న కొద్దీ, ముఖ్యంగా ఏర్పరచుకున్నాక గొప్ప సంతుష్టిని అందించడమే కాక జీవితానికి ఒక అర్థం పరమార్థం లేక పరిపూర్ణత సిద్ధించినట్లుగా అనిపింపజేస్తుంది. అదే సృష్టి రహస్యం. సూర్యుడు పైకి వస్తున్న కొద్దీ ఎండ వేడెక్కసాగింది. చుట్టూ వరి పొలాలు ఎండలో విచిత్రంగా మెరుస్తున్నాయి. ఊరు దగ్గరకు వచ్చాడు యోగి. మధ్య హాల్లో నేల మీద కూర్చుని గ్లాస్తో రవికి పాలు పట్టిస్తున్న వైశాలతని చూడగానే లేచి నిలబడింది. ఆమె కనుపాపులు పెద్దగా అయి ఆమె మొహం ఒక్కసారిగా వెలిగినట్లయింది. యోగికి చాలా సంతోషం వేసింది. అది తన పట్ల ఆహ్వాన సూచకం. బయటికి వెళ్ళి అన్నయ్యతో పాటు ఆడుకో రవి. యోగి లోపలికి రాగానే కొడుకుతో అందామె. నేను ఇక్కడే ఉంటానమ్మా, అంకుల్తో కథ చెప్పించుకుంటాను. యోగి వైశాలి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మర్మగర్భంగా నవ్వాడు యోగి. ఆమె కూడా అలాగే నవ్వింది. కథ ఎప్పుడు? కాదు బాబు, నాకు కాస్త పని ఉంది, మధ్యాహ్నం చెప్తానుగా అన్నాడు యోగి రవితో. రవి, అంకుల్ని అలా విసిగించకూడదమ్మా, నువ్వు వెళ్ళి ఆడుకో, వైశాలి కూడా కల్పించుకుని అన్నది. మరి మధ్యాహ్నం దాకా ఉంటావా అంకుల్? ఓ అయితే సరే అంటూ రివ్వున రవి బయటికి పరిగెత్తాడు. రవి బయటికి వెళ్ళగానే యోగి చప్పున లేచి నిలబడ్డాడు. ఆమె ఎడమ పిరుదల మీద చెయ్యి వేసి గట్టిగా నొక్కాడు. ఇక్కడ కాదు, లోపలికి వెళ్దాం. గుమ్మం వైపుకు చూస్తూ భయంగా అందామె. లోపల గదిలోకి వెళ్ళగానే యోగి ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుని గట్టిగా హత్తుకున్నాడు. ఆమె కింద పెదమను చిన్నగా కొరికాడు. రాత్రి రాలేదే, వస్తారనుకున్నాను, గుసగుసగా అందామె అతని పెదవులను మధ్య నుంచి. ఆమె ఒంటిని తడుముతూ దుస్తుల జోలికి పోబోతుంటే వైశాలి అన్నది. ఇప్పుడు కాదు, మధ్యాహ్నం పిల్లలు నిద్రపోయాక. మధ్యాహ్నం దాకా చాలా ఇబ్బందిగా కాలాన్ని గడిపాడు యోగి. ఆమె వంట చేస్తుంటేను, వడ్డిస్తుంటేను పిల్లలకు తెలియకుండా మధ్య మధ్య ఆమెను ముద్దు పెట్టుకుంటూ పమట కింద పొట్ట కింద పిరుదల మీద స్పృశిస్తూ చిరుపుగా కాలం గడిపాడు. మధ్యాహ్నం యోగి కథ చెప్పాక కానీ రవి నిద్రపోలేదు. పెద్ద కొడుకు రాజును వైశాలి నిద్రపుచ్చింది. పిల్లలిద్దరూ నిద్రపోగానే వైశాలి యోగి అంతకంటే చిన్నపిల్ల అవతల గదిలోకి పరుగు తీశారు. మంచం మీద వైశాలి కౌగిట్లో కరిగిపోతున్నంతసేపు యోగికి ఏమీ అనిపించలేదు. కానీ ఆ తర్వాత శరీరాలు అలసాక ఇద్దరు మధ్య గదిలోకి వచ్చి పెద్ద మనుషుల్లా అంత క్రితం ఏమీ జరగనట్లు పరాయి వాళ్ళ కుర్చీల్లో కూర్చుని ఉన్నప్పుడు అన్నాడు. ఏమిటి వైశాలి, మనం చేస్తుంది ఏమిటి? పిల్లలను మోసం చేయడం లేదు కదా, సమాజాన్ని వంచిస్తున్నాం కదూ. అతను అలా అనగానే వైశాలి మొహం కళ తప్పింది. కొద్దిసేపు మాట్లాడలేదు. అవును యోగి, నాకు అలానే అనిపిస్తుంది. శరీరం ప్రశాంతపడ్డాక అంతరాత్మ నన్ను నములుతుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. ఆ కిన్నీళ్లను చూసేసరికి యోగికి ఇంకా ఏం మాట్లాడడానికి మనస్కరించలేదు. తమ జీవితాలు ఏమి కాబోతున్నాయి? అసలు ఇలా ఎందుకు జరిగింది? ఇలా జరగడం సహజమా అసహజమా? అవును కానీ యోగి, నేను మాట అడుగుతాను, చెప్తావా? అకస్మాత్తుగా ఆమె స్వరం వినిపించడంతో ఉలిక్కిపడ్డాడు. ఏమిటి? తమకు తెలియకుండానే ఇద్దరు ఒకరినొకరు ఏకవచనంతో సంబోధించుకుంటున్నారు. దృఢపరిచే ఫలితం. నన్ను పెళ్లి చేసుకోగలవా యోగి? సడన్గా ఆకాశం విరిగి నెత్తి మీద పడ్డట్లుగా ఫీల్ అయ్యాడు యోగి. ఏమిటి వైశాలి, నువ్వు అంటున్నది ఏమిటి? అతని కళ్ళల్లోకి చూస్తూ అవునన్నట్లుగా తలను ఊపిందామె. అవును యోగి, ఈ ఇద్దరు పిల్లలతో ఈ విధవరాల్ని నీకు ఆ ధైర్యం ఉందా? యోగి ఇది కళ్ళలోనైనా ఊహించిన విషయం. అతనికి ఏమీ సమాధానం చెప్పాలో తెలియలేదు. అతని మనసు పనిచేయడం మానేసి బ్లాంక్గా మారింది. అతను ఎంతకీ సమాధానం చెప్పకపోయేసరికి వైశాలి చిన్నగా ఏడవడం మొదలుపెట్టింది. యోగికి విచిత్రం అనిపించింది. మొన్న రాత్రి సత్యనారాయణ చంపుతున్నప్పుడు ధీరవనితకి ఇప్పుడు బేలగా ఏడుస్తున్న వైశాలికి చాలా తేడా ఉందనిపించింది. ఏమిటి యోగి, మాట్లాడవేమిటి? ఏడుస్తూనే ఆమె అన్నది. ఇద్దరు పిల్లల తల్లిని, నన్ను పెళ్లి చేసుకునే ధైర్యం లేదా నీకు? ధైర్యం సంగతి కాదు వైశాలి, మనం ఇంకా ఆలోచించాల్సిన విషయాలున్నాయి. అతని మాటలకి చివ్వున తల పైకెత్తిందాం. ఏమిటి ఆలోచించిన విషయాలు? ఏమో కానీ తడబడ్డాడు యోగి. అతను అలా తడబడగానే వైశాలి గబాలను లేచి నిలబడింది. అతని దగ్గరకు నడిచి అతని కాలర్ను పట్టుకుని గుంజింది. అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి వైల్డ్గా చూసింది. ఏమిటి యోగి, ఆలోచించాల్సిన విషయాలు
అంతగా ఏమున్నాయి? కొద్దిసేపు అతని కళ్ళల్లోకి అలాగే సూటుగా చూసి మళ్ళీ అన్నదామె, నా శరీరంతో ఆడుకుంటున్నప్పుడు ఆ ఆలోచించాల్సిన విషయాలు గుర్తుకు రాలేదా? ఆ మాటలకు దిమ్మెరపోయాడు యోగి. అంతలోనే తేరుకొని తను కూడా ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. అలా ఆడుకోవడంలో నా ఒక్కడి ప్రమేయం ఉందా వైశాలి? అందులో నీ ప్రమేయం అంటూ ఏమీ లేదంటావా? అతని కాలర్ను పట్టుకున్న ఆమె పిడికిళ్ళు నిదానంగా వదిలయ్యాయి. క్రమంగా ఆమె కళ్ళు నిస్తేజం అవ్వసాగాయి. చటుక్కున ఆమె నేల మీద కొలబడి మోకాళ్ళలో తలను దాచుకుని ఎడవసాగింది. రోజులు చిన్నగా గడుస్తున్నాయి. అనుదినము అనుక్షణము యోగిలో వైశాలి అన్న మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. ఆమెను పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటే పర్యవసానం ఎలా ఉంటుంది? బిడ్డల తల్లి ఆమె. తనకంటే 1-2 ఏళ్ళు పెద్ద కావచ్చు. అయితే మటుకు పిల్లలిద్దరూ తనను తండ్రిగా అంగీకరించగలరా? తన వాళ్లను సొంత బిడ్డలుగా భావించగలడా? లోకం ఏమనుకుంటుంది? ఛాందస్సులు వెక్కిరించిన అభ్యుదయ భావాలు గల ఫల్గుణరావు లాంటి వాళ్ళు అభినందించవచ్చు. చెడిపోయిన మైథిల్ని ఫల్గుణరావు మాస్టర్ భార్యగా చేసుకోలే. అలాగే తను ఒకసారి మాస్టర్తో ఈ విషయమై మాట్లాడాలనిపించింది అతనికి. తనలో కదిలే ఈ ఆలోచనలు వేటిని యోగి వైశాలితో చెప్పలేదు. అంతకుముందు తమ మధ్య ఆ సంఘర్షణ ఏమీ జరగనట్లే ఆమె ఊరికి, ఆమె పొలానికి, ఆమె ఇంటికి వెళ్ళి వస్తున్నాడు. ఆమె కూడా అతనిలాగే అమాయకంగా ప్రవర్తిస్తుంది. పిల్లలకు తెలియకుండా చీకట్లోనో పగలో రహస్యంగా కలుసుకుంటున్నారు. శారీరపు కోరికలను తీర్చుకుంటున్నారు. శృంగారంలో తేలియాడుతున్నారు. ఇది ఇలా ఉంటే ఇంటి వద్ద యోగి పరిస్థితి మరో రకంగా ఉంది. అక్క విమల సంగతి అతనికి ఎంతకీ అర్థం కావట్లేదు. ఆమె సరిగా భోజనం చేయదు. ఇంట్లోంచి ఎక్కడికి కదలదు. యోగి ఇంటికి వచ్చేసరికి కాగితాల మీద పెన్సిల్తో ఏమో రాసుకుంటుంది. అతను ఇంట్లోకి రాగానే గబాలను వాటిని పెట్టిలో దాచేసి తాళం వేసేస్తుంది. ఆమె అంత రహస్యంగా ఏమి రాస్తుందో యోగికి ఎంత ఆలోచించినా అర్థమయ్యేది కాదు. ఇది కాకుండా తను లేని సమయాల్లో రాత్రులు ఇంటికి ఎవరో వచ్చిపోతున్నారని అనిపించసాగింది. ఆ వ్యక్తి గురించి ఎంత అడిగినా విమల బయట పెట్టదు. ఎవరూ రాలేదంటూ బొక్కాయిస్తుంది. ఆ వచ్చి వెళ్తున్న వ్యక్తి ఆమెకు గర్భం అందించిన వాడేనని యోగికి గట్టిగా అనిపించేది. కాకపోతే ఆమె అంత రహస్యంగా ఎందుకు ఉంచుతుంది? ఆమె వెల్లడించలేనంతటి అభ్యంతరకరమైన వ్యక్తిని మళ్ళీ మళ్ళీ ఎందుకు కలుసుకోవాలి? ఆ మిస్టరీ తేలక యోగికి చాలా చిరాకు వేసేది. ఆ విషయం మీదే ఒక్కోసారి అక్క తమ్ముళ్ళిద్దరూ తీవ్రంగా ఘర్షణ పడేవాళ్ళు. ఇక ఆమె ఆరోగ్యం అతనికి ఎంతకీ కొరుకుడు పడడం లేదు. ఆమె ఏమీ తిననట్లే ఉండేది, కానీ మనిషి లావెక్కుతుంది. ఆమె కడుపు ఎత్తుగా పెరుగుతుంది. మొహం మాత్రం జీవం లేనట్లు పేలవంగా, కళ తప్పినట్లుగా కనిపిస్తుంది. ఒకరోజు ఆమె మరీ దిగులుగా కనిపించింది. ఆ మధ్యాహ్నం యోగి బయటకు వెళ్తుంటే ఆమె ఆపింది. ఎక్కడికి వెళ్తున్నావురా యోగి? పొలం వెళ్దామని అక్క. ఇవాళ కాసేపు నా వద్ద కూర్చోరాదురా? ఆమె అలా అడిగేసరికి అతనికి జాలి వేసింది. ఆమె గుమ్మాన్ని అనుకుని కాళ్ళు బార జాపుకొని కూర్చుని ఉంది. ఆమె పొట్ట ఇంత ఎత్తుకు పొడుచుకుని వికారంగా కనిపిస్తుంది. ఏడాది క్రితానికి ఇప్పటికీ ఆమెలో ఎంత తేడా! లోకంలోని దైన్యమంతా ఆమె మొహంలో, శరీరంలో గూడు కట్టుకుని ఉంది. మంచాన్ని దగ్గరకు లాక్కుని దాని కోడిని అనుకుని తను కూడా నేల మీద జారగిలపడి కూర్చున్నాడు యోగి. చెప్పక్క, ఏమిటి? ఏమీ లేదురా. ఈ మధ్య మనం పోట్లాడుకోవడం తప్ప కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుని ఎన్నాళ్ళయింది? యోగికి కూడా అవుననిపించింది. ఏమిటి జీవితాలు ఇలా తయారవుతున్నాయి? తను తన స్వార్థాన్ని చూసుకుంటున్నాడు తప్ప అక్కను అస్సలు పట్టించుకోవడం లేదు. జీవితం పైన పడిన కొద్దీ మనుషులు ఇలాగే ప్రవర్తిస్తారా? ఎలా ఉందక్క నీ ఆరోగ్యం? కించపడుతూ అడిగాడు. నా దగ్గరకు రా. తల ఊపిందామె రమ్మన్నట్లుగా. నేల మీద దేకుతూ ఆమె దగ్గరకు జరిగాడు. ఇక్కడ వేలు పెట్టి నొక్కు. చీరను కొంచెంగా పైకి జరిపి చీలమండలపై బాగాన కాలిని చూపించుతూ అన్నది. చూపుడు వేలుతో ఆ భాగాన్ని చిన్నగా నొక్కాడు యోగి. అతను వేలు పెట్టిన భాగాన చర్మం సొట్ట పడ్డట్టుగా లోపల కనిగి మళ్ళీ నిదానంగా యథాస్నానానికి వచ్చింది. ఒళ్ళు గగురు పొడిచింది అతనికి. ఇదేమిటక్క? ఆందోళనగా అడిగాడు. ఏమీ లేదురా, ఒంటికి నీరుడు పట్టింది. మరి ఇన్నాళ్ళు నాకు చెప్పలేదేం? అదోలా చూసిందేం? చెబితే ఏం చేస్తావు? డాక్టర్కు చూపించే వాళ్ళం కదా. సరేలే, నా దౌర్భాగ్య బతుకుతోడు డాక్టర్ కూడాను. యోగికి కష్టం వేసింది. అట్లా అనకక్క, జీరబోయిన గొంతుతో అన్నాడు. పేలవంగా నవ్వుతూ యోగి తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరిందామె. సరే గాని నేను సంగతి అడుగుతాను, చెప్తావా? ఏమిటది? నేను ఒకవేళ చనిపోతే నన్ను ఎన్నాళ్ళు గుర్తుంచుకుంటావు? యోగి కళ్ళలోకి నీళ్లు వచ్చాయి. అక్క, నీకు నా మీద కోపం ఉంటే 2 దెబ్బలు వేయి. అంతేగాని ఇలాంటి మాటలు మటుకు ఇంకెప్పుడు అనొద్దు. కొద్దిసేపు ఊరుకుని అతను మళ్ళీ అన్నాడు. నేను నీ వద్ద ఇంకెప్పుడు ఇలాంటి ఇష్టం లేని విషయాన్ని ప్రస్తావించినక్క. నాకు మేనళ్ళలో మేనకోడలో పుట్టాక సాయశక్తిలో కృషి చేసి వాళ్ళని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. లోకాన్ని లెక్క చేయకుండా బ్రతకడానికి ప్రయత్నిస్తాను. ఇంకెప్పుడు అలాంటి మాటలు అనొద్దక్క.
ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు. నిర్లిప్తంగా నిస్తేజంగా చూస్తుందామే తమ్ముడి వైపు. లేదురా యోగి, నాకు జీవితం పట్ల పెద్దగా ఆసక్తి లేదు. ఇప్పుడు నేను బతికి బట్ట కడతానని అనిపించడం లేదు. కాకపోతే నేను కావాలనుకున్న వాళ్ళు నన్ను ఎంతకాలం గుర్తించుకుంటారా అన్నదే. కళ్ళు తుడుచుకుంటూ లేచి నిలబడ్డాడు యోగి. వంగి ఆమె తల మీద చుమ్మించాడు. బయటికి వచ్చి మరోసారి కళ్ళు తుడుచుకుని పైకి చూశాడు. తెల్లటి మబ్బులు దూది పింజల్లా కదులుతున్నాయి ఆకాశంలో. విమల వంటి మీద వేలు పెట్టి నొక్కినప్పుడు ఏర్పడ్డ సొట్ట యోగి కళ్ళ ముందు మాటిమాటికి కనిపించసాగింది. ఆమె ఆరోగ్యం అనుకున్నంత సజావుగా లేదు. ఎంతో కొంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది అనిపించింది అతనికి. విపరీతమైన ఆందోళన వేధించసాగింది అతన్ని. ఒకసారి తల్లితో మాట్లాడి వస్తే బాగుండు అనిపించింది. కానీ ఎందుకో మనస్కరించలేదు. స్వరాజ్యమక్కయ్యతో మాట్లాడాలి అనుకున్నాడు. అలా అనుకుని అతను సుశీల వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఒక విచిత్ర సంఘటన ఎదురైంది. హైమా ఉంది అక్కడ. కొద్ది క్షణాల పాటు యోగి అవాక్కయ్యాడు. ఆమెతో మాట్లాడాలో వద్దో అర్థం కాలేదు. ముందు ఆమె పలకరించింది. బాగున్నావా యోగి? ఖరీదైన చీరలో మెడ నిండా నగలతో ఆమె మిడిసిపడుతుంది. బాగున్నా అన్నట్లు తల ఊపి నువ్వు అన్నాడు. నవ్విందామె. ఏం చేస్తున్నావు ఇప్పుడు అడిగింది. పొలాన్ని కవులకు తీసుకున్నాను. అబ్బా, రైతు బిడ్డవయ్యావు అన్నమాట. సమాధానం చెప్పలేదు యోగి. ఎప్పుడొచ్చావు? నిన్న. తెలుసు కదూ, హైదరాబాద్లో ఉంటున్నాను. ఆ సంగతి అతను అంతకు ముందే విని ఉన్నాడు. మీ ఆయన ఏం చేస్తున్నాడు అడిగాడు. BHELలో పనిచేస్తున్నారు. 2,500 జీతం. ఆమె తనను దెప్పి పొడుస్తుందని అనిపించింది యోగికి. పల్లెటూళ్ళలో డబ్బున్న వాళ్ళ ఆడపిల్లలు అంతే. తల్లిదండ్రులు బాగా కట్నమిచ్చి పెళ్లి చేసి పంపుతారు. ఉద్యోగం చేసే భర్త వద్ద పట్టణంలో ఉండి వస్తారు. వీళ్ళు అంతకు మునుపు ఎంత అప్పలమ్మల్లా గడిపినా, పట్టణంలో ఎంత దేబ్యాలు జీవించినా రాకరాక సొంత ఊళ్ళోకి వచ్చినప్పుడు మాత్రం అసలును గోరింతలు కొండంతలు చేసి చెబుతూ గొప్పలు బడాయిలు పోతారు. వ్యానిటీ ఫెయిర్లు వాళ్ళు, కాగితపు సీతాకోక చిలుకలు. వేరే సమయంలో అయితే యోగికి ఆమె పట్ల జాలి కలిగేది. కానీ ఆ సమయాన్ని మాత్రం కించిత్ జలసీ లాంటిది కలిగింది. అవును, కవులకు చేస్తున్నానన్నావు, ఎవరి పొలం అడిగింది హైమ. ఆమె అంతకు ముందే విని ఉంటుందనిపించింది యోగికి. అయినా అడుగుతుంది. యోగికి ఆమెను గాయపరచాలనిపించింది. వైశాలి అని మసిలిపాడులో ఉంటుంది ఆమె పొలం. వీళ్ళిద్దరికీ ఏకాంతం కలగడం కోసం అప్పటి వరకు కూర్చుని ఉన్న సుశీల కాఫీ చేసుకొస్తానంటూ వంటగదిలోకి నడిచింది. హైమా యోగి ఇద్దరే మిగిలారు అక్కడ. వైశాలి ఎవరు? 2 పిల్లల తల్లి. భర్తనెవరో చంపేశారు. విధవావిడ. ఆమెనా? అవును, చాలా మంచి మనిషి. ఆమె నీకెట్లా పరిచయం? హైమలో క్యూరియాసిటీ పెరుగుతుందని అర్థమైంది అతనికి. ఆమె వ్యానిటీ మీద దెబ్బతీయాలనిపించింది. ఫల్కునరావు మాస్టర్ ద్వారా పరిచయమైంది. కొద్దిసేపాగి మళ్ళీ అన్నాడు యోగి. ఆమె చాలా అందంగా ఉంటుంది. రెప్పలు పైకెత్తి చూసింది హైమ. అంత అందంగా ఉంటుందా? అయినా ఆమె అందం గురించి ఎందుకు చెప్తున్నారు? ఏమీ లేదు. కొందరి అందం కనిపించిన వాళ్ళందరికీ వర్ణించి చెప్పాలనిపించేట్లు ఉంటుంది. గాయపడ్డట్టు చూసింది ఆమె. యోగి కోరుకుంటుంది కూడా అదే. అదే సమయాన్ని యోగికి ఒక విషయం విచిత్రం అనిపించింది. ఆమెను తానంతకుముందు ప్రేమించాడా? నిజంగా ప్రేమిస్తే ఆమె సుఖపడాలని కోరుకుంటాడు. కానీ ఆమె బాధపడాలని, మానసికంగా గాయపడాలని ఎందుకు కోరుకుంటున్నాడు? విఫల ప్రేమలు అలాగే ఉంటాయా? ఫ్రస్ట్రేషన్, కక్ష విఫల ప్రేమ లక్షణాలా? ఆ లెక్కనది అసలు సిసలు ప్రేమ కిందకి రాదేమో. అతను అలా అనుకుంటుండగానే హైమ అతనిని మరికొన్ని ప్రశ్నలు అడిగింది. అన్నీ వైశాలి గురించిన ఆరాలు. వైశాలికి యోగికి మధ్య అనుబంధం ఎంతో ఉండదని తెలుసుకోవాలన్న తాపత్రయం. అకస్మాత్తుగా యోగికి ఎందుకనో ఆ సంభాషణ ఆరాలు చిరాకును విసుగును కలిగించాయి. ఏమిటి చెత్త సంభాషణ అంతా అనిపించింది. సంభాషణ మధ్యలోనే లేచి నిలబడ్డాడు. కొద్దిగా పనుంది హైమ, వస్తాను. ఇబ్బందిగా చూసిందామె. ఆ వెంటనే సర్దుకుంది. అవును, నేను కూడా ఇంటికి వెళ్ళాలి. ఆయన ఎదురు చూస్తుంటారు అన్నది. అంత ఎదురు చూసే భర్త ఉండగా వేరే మగాడి గురించి నీ ఆరా ఎందుకో అనుకున్నాడు యోగి. అదే సమయాన్ని అతనికి ఒక విషయం స్ఫురించింది. ఈ స్త్రీని అంతకుముందు తాను ఒకసారి అనుభవించాడు. అదేమీ లేనట్లుగా ఇప్పుడు ఆమె భర్త గురించి నంగనాచిలా, మహాపతివ్రతలా మాట్లాడుతుంది. ఐరనీ అంటే ఇదేనా? చూడు హైమ, ఇంతకు ముందు ఒకసారి నేను నీ శీలాన్ని ఎంగిలి చేశాను, గుర్తుందా అని అనాలనిపించింది ఆ క్షణాన. కానీ అనలేదు. రోడ్డు మీదకి వచ్చాక గుర్తుకు వచ్చింది అతనికి. తాను అసలు వచ్చిన పని వేరని, విమలక్క గురించి స్వరాజ్యమక్కయ్యతో మాట్లాడదామని వచ్చాడు. కానీ హైమ మూలంగా సంగతి మర్చిపోయాడు. తన మీద తనకి చిరాకు వేసింది. సాయంత్రం మళ్ళీ వెళ్ళి కలుసుకోవాలనుకున్నాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం జరిగినట్లు అతనికి తెలియదు. యోగి ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లోంచి మూలుగులు వినిపించసాగాయి. గుండెలు దడదడలాడాయి అతనికి. ఏమిటా మూలుగులు? ఇంట్లో విమల తప్ప మరెవరూ లేరు. ఆమె నేల మీద గింగిరాలు తిరుగుతుంది. అమ్మా హృదయ విదారకంగా అరుస్తుంది ఆమె.
ఏమైందక్క, ఏమైంది? విమల వద్దకు పరుగు తీశాడు యోగి. బాధతో మెలకలు తిరుగుతోంది విమల. అక్క అక్క ఏమైందక్క అదుర్దాగా అడిగాడు యోగి. అంత బాధలోని విమల అతని వైపు జాలిగా చూసింది. ఒరే, నేను బ్రతకను అనిపిస్తుంది, వెళ్ళి అమ్మను పిలుచుకురా. అమ్మనా? ఆశ్చర్యంగా చూశాడు యోగి. అక్కతో కలిసి ఇంట్లోంచి బయటకు వచ్చేశాక యోగి తల్లిని ఇంతవరకు చూడలేదు. తను లేనప్పుడెప్పుడో ఆమె 1-2 సార్లు వచ్చి వెళ్ళినందుకు గాను తండ్రి చివాట్లు వేశాడని తెలిసింది. అంతలోనే యోగికి మళ్ళీ అనిపించింది, ఎంత లేదన్నా ఆమె తనకు తల్లి. తండ్రి ఎంత తిట్టినా ఇలాంటి సమయంలో రాకుండా ఉంటుందా? తండ్రి అయినా కానీ ఇలాంటి సమయంలో ఆంక్షలు విధించగలడా? మరేమీ ఆలోచించకుండా యోగి తండ్రి ఇంటి వైపు పరుగు తీశాడు. వెళ్తూ వెళ్తూ అతను ఒక మంచి పని చేశాడు. పక్కింటి వాళ్ళకు తన అక్కస్థితి చెప్పి మరీ వెళ్ళాడు. ఫలితంగా అతను తల్లితో తిరిగి వచ్చేసరికి ఇంటి నిండా జనం గుమికూడి ఉన్నారు. అంతమందిని చూసేసరికి యోగి గుండెలు గుబగుబా కొట్టుకున్నాయి. తల్లి జనాన్ని నెట్టుకుంటూ కూతురును చేరుకుంది. వాళ్ళు వీళ్ళు అనుకుంటున్న మాటలను బట్టి విమలక్క ప్రసవం నొప్పులు పడుతుందని అర్థమైంది యోగికి. ఆమె పరిస్థితి ఏమంత క్షేమకరంగా లేదని అర్థమైంది. హాస్పిటల్కి తీసుకువెళ్తే మంచిదని అనుకుంటున్నారు అంతా. పట్టణాల్లో అయితే పక్కింట్లో ఎంత అనర్థం జరిగినా ఎవ్వరూ పట్టించుకోరు, కానీ పల్లెటూళ్ళలో మాత్రం ఎంత అర్ధరాత్రి అపరాత్రి అయినా కానీ ఆపదలో ఉన్నవారికి నలుగురు సహాయపడడం జరుగుతూ ఉంటుంది. క్షణాల్లో ఒక సవారీ బండి సిద్ధమైంది. లోపల గడ్డి పరిచి చాప వేశారు. పైన గుడ్డపరుపు వేసి విమలను పడుకోబెట్టారు. పక్కనే తల్లి కూర్చుంది. ఆ వేపున స్వరాజ్యమక్కే కూర్చుంది. యువతల సుశీల సర్దుకుంది. నువ్వెందుకే అమ్మా, ఇంటి వద్ద ఉండరాదు? సుశీల కూడా కూర్చోవడం చూసి యోగి తల్లి అన్నది. నేను కూడా వస్తానమ్మమ్మా. ఎక్కడ దిగమంటుందోనని భయపడుతోన్నది సుశీల. రాణిలే పిన్ని. తల్లి మాటలతో సుశీల మనసు కుదుటపడింది. హేహేహే. బండి తొట్లో కూర్చుంటూ ఎడ్లను అదిరించాడు సుశీల తండ్రి. బండికి ముందు లాంతరు వేలాడదీసి ఉంది. వెన్నెల చీకటి కాని ఆ రాత్రి డొంకలోంచి తాడి చెట్ల పక్క నుంచి సవారి బండి వెనుకగా కాళ్ళు ఈడ్చుకుంటూ నడవసాగాడు యోగి. దారి పక్క నుంచి కీచురాళ్ళ చప్పుడు, ఎడ్ల మెడ నుంచి చిరుమువ్వల చప్పుడు లయబద్ధంగా వినిపిస్తున్నాయి అతనికి. ఉండి ఉండి బండిలోంచి అక్క మూలుగుడు హృదయ విదారకంగా వినిపిస్తుంది. అంతకంటే దిగులుగా తల్లి ఆదుర్దా స్వరము వినిపిస్తుంది. నా తల్లి కదే, దగ్గరకు వచ్చేసామమ్మా. ఎక్కడో అగాధంలో జిగటగా సాగుతున్న జీడిపాకం మధ్యగా గిలగిలా కొట్టుకుంటూ కదులుతున్న ఈగలా కనిపించాడు యోగి తనకు తాను ఆ క్షణాన. రాత్రి 3 దాటింది. ఆసుపత్రి బయట ఆవరణలో సిమెంటు చప్పటం మీద కూర్చుని ఉన్నాడు యోగి. చుట్టూ చీకటి. అవతలగా ఉన్న కరెంటు స్తంభం వెలుతురు దిగులుగా చూస్తుంది. రాత్రంతా నిద్రలేకపోవడంతో యోగి కళ్ళు మత్తుగా మూతలు పడుతున్నాయి. ఆ మత్తులోనే అతనికి ఎదురుగా ఉన్న తెల్లటి ఆసుపత్రి భవనం దేవతలో రాక్షసులో విడిది చేసి ఉన్న విచిత్ర గృహంలో మిస్టీరియస్గా కనిపిస్తుంది. ఆ భవనంలో విమలక్క బందీగా ఉంది. తల్లి స్వరాజ్యమక్కయ్య ఆమెకు రక్షణగా కాపలాగా ఉన్నారు. అక్క బయటకు వచ్చేదాకా ఏమి జరగబోతుందో తెలియదు. కొడుకును కూతురును పొత్తిళ్ళలో తీసుకుని అక్క సంతృష్టి చెందిన మొహంతో బయటికి రావచ్చు, లేక తర్వాత ఆలోచన యోగి మనసులో మొత్తునంతా చెదరగొట్టేసింది. చాచా, అలా జరగకూడదు. తల విదిలించాడు. ఆసుపత్రిలోంచి ఎవరో బయటకు వస్తున్నారు. ఇటే తన వైపే. కళ్ళు చిక్కులించి చూశాడు యోగి. ఆ మనిషి దీపస్తంభం వెలుతురు వద్దకు వచ్చేసరికి గుర్తుపట్టాడు. సుశీల. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి అతని పక్క కూర్చుంది సుశీల. ఆమె అరచేతిని తన అరచేతిలోకి తీసుకుని వేళ్ల మధ్య బిగించి పట్టుకున్నాడు. ఏమిటి సుశీ? నాకేమిటో భయంగా ఉంది మామయ్య. ఎందుకు? కాన్పు కష్టమయ్యేట్లుంది. ఆపరేషన్ చేయాల్సి వస్తుందనుకుంటున్నారు. దబ్బమంటూ కొట్టుకుంది అతని గుండె. నిజమా సుశీ? అతని స్వరం వణికింది. డ్యూటీలో ఉన్న సిస్టరు అలా అంటుంది. తెల్లారి డాక్టర్ వచ్చేదాకా తెలియదు. డాక్టర్ ఎప్పుడు వస్తాడట? ఉదయం 8-8:30కు రౌండ్స్కి వస్తాడట. అందాక వచ్చి చూడ్డా? ఎమర్జెన్సీ కేసు అని సిస్టర్ కబురు చేయవచ్చు కదా. డాక్టరు చండశాసనుడట. సిస్టరు భయపడుతుంది. అదీగాక మనం అనుకున్నంత ఎమర్జెన్సీ కేసు కాదేమో. ఈ మాటలు యోగి మనసుకు ఓదార్పునిచ్చాయి. అవునవును, అంత ఎమర్జెన్సీ కాకపోవచ్చు. మూలిగాడు. తెల్లవారింది. ఆసుపత్రి బయట పంపు వద్ద నిలబడి యోగి వేపపుల్లతో పళ్ళు తోముకుంటున్నాడు. అతనికి ఎదురుగా పంపు కొడుతూ బకెట్లోకి నీళ్లు పడుతున్న సుశీల రోడ్డు వైపుకు చూసి సంతోషంతో చిన్నగా కేక పెట్టింది. మామయ్య, ఫల్గుణరావు మాస్టర్. ఆ సమయాన్ని ఆయన్ని చూడగానే యోగికి చాలా సంతోషం వేసింది. ఇంత పొద్దుటే వచ్చారు అన్నాడు ఆనందంగా ఆయన వైపు చూస్తూ. నవ్వాడు ఫల్గుణరావు. ఎట్లా ఉంది విమలకు? అడిగాడు ఆయన. ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో అనుకుంటున్నారు. ఇంకా డాక్టర్ చూడాలి. ఫల్గుణరావు ఆసుపత్రిలోకి వెళ్ళి కొద్దిసేపు ఉండి వచ్చాడు. వస్తూనే యోగి మొహంలోకి చూసి అన్నాడు. రాత్రల్లా నిద్ర లేదనుకుంటాను. యోగి కళ్ళు పీక్కుపోయి ఉన్నాయి.
చెంపలు నొక్కుకుపోయి ఉన్నాయి. గడ్డం మాసింది. అంతలోనే మళ్ళీ అన్నాడు ఫల్గుణరావు. అవును, రాత్రి భోజనం చేశావా? యోగి సమాధానం చెప్పకుండానే అర్థమైంది అతనికి చేయలేదని. పద, హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసొద్దాం. యోగి చేత హోటల్లో బలవంతాన టిఫిన్ చేయించాడు ఫల్గుణరావు. ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ కోసం ఇడ్లీలు పార్సిల్ చేయించి తీసుకున్నాడు. ఆ సమయాన యోగి వద్ద డబ్బులు లేకపోవడంతో ఖర్చంతా ఫల్గుణరావే పెట్టుకున్నాడు. మీకు నేను చాలా రుణపడిపోతున్నాను. హోటల్లో నుంచి బయటకు వస్తూ అన్నాడు యోగి. సమాధానం చెప్పకుండా ఫల్గుణరావు యోగి భుజాన్ని ఆప్యాయంగా తట్టాడు. ఫల్గుణరావు వద్ద ఉన్నంతసేపు యోగికి అతను తన తండ్రిలాగో అన్నలాగానో అనిపిస్తూ ఉంటాడు. నిజంగా తను ఆపదలో ఉంటే, ఆసరాలలో ఉంటే తనను ఆదుకునే వ్యక్తి అతను ఒక్కడేనని అనిపిస్తూ ఉంటుంది. 9ంటికి డాక్టర్ రౌండ్కు వచ్చి విమలను పరీక్షించాడు. పర్వాలేదు, ఆపరేషను అవసరం ఉండకపోవచ్చు. ఆ మాటలు విన్నాక యోగి మనసు కాస్త కుదుట పడింది. డాక్టర్ పర్వాలేదన్నాడు కదా, అక్కడుండి ఏం చేస్తాం, పద ఇంటికి వెళ్దాం అన్నాడు ఫల్గుణరావు యోగితో. యోగికి కూడా నిజమేనని అనిపించింది. ఇద్దరు ఇంటికి వచ్చారు. ఆ పూట యోగి ఫల్గుణరావు వాళ్ళ ఇంట్లోనే భోజనం చేశాడు. ఆసుపత్రిలో ఉన్న ఆడవాళ్ళ కోసం మైథిలి తనే వంటలు చేసి క్యారియర్లో పెట్టి సుశీల వాళ్ళ నాన్నకిచ్చి పంపింది. అన్నం తిన్నాక యోగికి బాగా నిద్ర ముంచుకు వచ్చింది. ఆ సంగతినే వాళ్ళకి చెప్పి ఇంటికి వచ్చి పడుకున్నాడు. పక్క మీదకి చేరుకుంటూనే అతనికి గాఢంగా నిద్ర పట్టేసింది. తిరిగి అతను నిద్ర లేచేసరికి 3 అయింది. ఇల్లంతా బావురమంటూ నిశ్శబ్దంగా ఉంది. కాసేపు ఏం చేయాలో తోచలేదు. సడన్గా అతనికి ఒక విషయం గుర్తుకు వచ్చింది. అక్క తరచుగా కాగితాల మీద ఏమో రాస్తుండేది. తను రాగానే తీసి దాసేసేది. ఏమిటా రాతలు? గబగబా లేచి గోడకున్న పటం వెనక నుండి తాళం చెవిని చేతిలోకి తీసుకుని మంచం వద్దకు నడిచాడు. మోకాళ్ళ మీద కూర్చుని మంచం కింద నుంచి ట్రంకు పెట్టెను యువతలకి లాగాడు. తాళం చెవిని తిప్పుతుంటే యోగి మనసు ఆతృతగా వేగిరంగా కొట్టుకోసాగింది. ఏమిటా రాతలు? ఆమెకు గర్భాన్నిచ్చిన వ్యక్తి ఆచూకీ పెట్టెలో లభిస్తుందా? వణుకుతున్న చేతులతో పెట్టె తెరిచాడు. లోపలన్నీ కాగితాల నిండా ఏవేవో బొమ్మలు. ఒకదానిలో పుర్రె బొమ్మ ఉంది, ఒకదానిలో పెద్ద తల, మరో దానిలో పాము, ఒక్కదానిలో నక్కమొహం. చాలా వాటిలో 2 పుర్రెలు ముద్దు పెట్టుకుంటున్నట్లు ఉన్నాయి. అవన్నీ విమల వేసిన బొమ్మలు, వచ్చి రాకుండా వేసిన బొమ్మలు. ఆమె వేయదలిచిన రూపాలు మాత్రం స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒక్క కాగితంలో మాత్రం చిక్కుపడ్డ దారపు ఉండలా గీతలు చిక్కురు బొక్కరుగా అడ్డదిడ్డంగా అటు ఇటు గీసి ఉన్నాయి. కసితో కలాన్ని బరికినట్లుగా ఉంది ఆ కాగితం. చివరకు కొన్ని మాటలు రాసి ఉన్నాయి. ఆ మాటలు ఇవి: ఈ లోకం నిండా దగ, మోసం, వంచన. ఈ లోకంలో ఎవరిని నమ్మకూడదు. అంతా దగుల్బాజీలు, పుండాకోర్లు, గుంటనక్కలు. ఏదైనా ప్రళయం వచ్చి ఈ లోకమంతా నాశనమైపోవాలి. అందరూ చచ్చిపోవాలి, అంతా చచ్చిపోవాలి, అంతా, అమ్మ నాన్న నేను కూడా. ఒక్క యోగి తప్ప. పిచ్చి వెధవ, యోగి తప్ప. ఈ ఆఖరి వాక్యం చదవగానే యోగి గుండెలు బరువెక్కాయి. అక్క విమల తనను ఎంతగా ప్రేమిస్తుందో అర్థమైంది. నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళను మనం గుర్తుపట్టలేం. ఎంతసేపు ఎండమాముల వెంట పరిగెత్తుతాం తప్ప. అక్క ఈ కాగితాలను పెట్టెలో సర్ది పెట్టెకు తాళం వేసి యోగి ఆ పెట్టెను మళ్ళీ యథాస్థానానికి జరిపి బయటకు వచ్చాడు. ఫల్గుణరావు వాళ్ళ ఇంటికి వెళ్దామని వీధిలోంచి నడుస్తుండగా వెనుక నుంచి ఒక పిల్లవాడి స్వరం వినిపించింది. అన్నయ్య. వెనక్కి తిరిగి చూశాడు యోగి. దూరాన్ని నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్న కుర్రవాడు పోస్ట్ మాస్టర్ గారు అబ్బాయి. తనను అన్నయ్య అంటూ పిలుస్తాడు. దగ్గరకు వచ్చాక కొద్ది క్షణాల దాకా మాట్లాడలేకపోయాడా కుర్రవాడు. ఏమిట్రా, విమలక్కను తీసుకువస్తున్నారన్నయ్య. యోగికి ఆ కాగితంలో అక్క రాసిన వాక్యాలు గుర్తుకు వచ్చాయి. అంతా చచ్చిపోవాలి, అంతా, అమ్మ నాన్న నేను కూడా, ఒక్క యోగి తప్ప. ఆ క్షణాన యోగికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కను చూడాలనిపించింది. ఎవరు పుట్టారా, ఆడపిల్ల మగపిల్లవాడా? ఆనందంగా అడిగాడు. ఆడపిల్ల అన్నయ్య, కానీ చచ్చిపోయింది. ఈడ్చి ఎవరో తల మీద చరిచినట్లుగా అయింది యోగికి. అక్క ఎంత బాధపడిందో అనిపించింది. మరి అక్క ఎట్లా ఉంది? అక్క కూడా చనిపోయింది అన్నయ్య. ఏమిటి? కాళ్ళ కింద భూమి కుంగిపోతున్నట్లుగా అనిపించింది యోగికి. కాళ్ళల్లో శక్తి లేనట్లుగా, ఒంట్లో శక్తి అంతా హరించుకుపోతున్నట్లుగా ఫీల్ అయ్యాడు. కొద్దిసేపు రోడ్డు మధ్య కుప్పగా కూలిపోయాడు. మెడదాకా తెల్లటి గుడ్డ కప్పి ఇంటి ముందు పడుకోబెట్టారు విమల శరీరాన్ని. చుట్టూ జనం గుమికూడి ఉన్నారు. గుండెలు బాదుకుంటూ తల్లి శోకాలు తీస్తుంది. కూతురా, నా కూతురా, నన్ను వదిలిపోయావంటే కూతురా అనే మాటలు ఆమె నోటి నుంచి. కాళ్ళ వైపున కూర్చున్న యోగి అక్క మొహం వైపు చూడసాగాడు. అతనిలో ఏ ఆలోచనలు కదలడం లేదు. మెదడంతా బ్లాంక్గా ఉంది. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా ఉంది విమల మొహం. ఇప్పుడు ఇంకా సేపట్లోనే ఆమె కళ్ళు తెరిచి లేచి, ఏమిటి మీరంతా ఎందుకు ఏడుస్తున్నారని అనుకుంటుందేమోనని అనిపించింది యోగికి. అక్క లెగవా, లేచి కూర్చోవు.
తనలో తమ 2-3 సార్లు అనుకున్నాడు. నిన్నటిదాకా తనతో మాట్లాడిన అక్క చనిపోవడం ఏమిటి? నవ్వుతారు ఎవరైనా? యోగికి ఎందుకో అందరి వైపు చూసి నవ్వాలనిపించింది. తెరలుగా నవ్వు కడుపులోంచి పైకి రాసాగింది. తను ఎక్కడ నవ్వేస్తాడోనని అనిపించింది. ఇదేమిటి? తనకు అక్క మీద ప్రేమ లేదా? ఆమె చనిపోయినందుకు ఏడుపు రావాల్సింది పోయి నవ్వు వస్తుంది. అలా కొద్దిసేపు. ఆ తర్వాత సడన్గా అతనిలో చెప్పరానంత దుఃఖం ముంచుకొచ్చింది. కళ్ళల్లోకి నీళ్లు ఒపకసాగాయి. ఏడుపును బిగపడుతుండడంతో గొంతు బరువుగా నొప్పిగా అనిపించసాగింది. ఇక ఆగలేక కెవ్వమంటూ వెక్కి ఆడవసాగాడు. అక్క అక్క నా అక్క. అతని మనసు నిండా అక్క రాసిన మాటలే మెదలసాగాయి. అంతా చచ్చిపోవాలి, అంతా ఒక యోగి తప్ప. అక్క ఎంత ప్రేమక్క, నీకు నేనంటే ఎంత ఇష్టమక్క. ఒక్క మనిషి ఎవరో వచ్చి అతన్ని బలవంతాన్ని అక్కడి నుంచి అవతలకి తీసుకుపోయాడు. చీకటి పడింది. లైట్లు వెలిగాయి. ఎంతసేపు ఏడ్చి ఏమిటి లాభం? లేవండి, ఇంకా అంతిమ సంస్కారం సంగతి చూస్తే బాగుంటుంది. ఎవరో అంటున్నారు. చీకట్లో అరుగు మీద కూర్చొని జరుగుతున్న తతంగాన్ని నిర్వేదంగా చూడసాగాడు యోగి. మనుషుల కాళ్ళ మధ్య నుండి కనిపిస్తున్న దృశ్యం. అక్క శరీరానికి స్నానం చేయిస్తున్నారు. కుంకుమ చల్లారు, పూలు చల్లారు, పాడిని ఎత్తుకున్నారు. ఒరే యోగి, నువ్వు కూడా వస్తావా? మీరు పదండి ముందు. వాళ్ళు వెనకగా కొంచెం దూరాన నడవసాగాడు. పెట్రోమాక్స్ వెలుగు మనుషుల నీడలు పొడుగ్గా నేల మీద కదులుతున్నాయి. నిన్నటి దాకా నవ్వుతూ మాట్లాడుతూ ఇంటి పనులను చేసుకుంటూ తిరిగినా అదిగో అక్కడ పాడ మీద పడుకుని ఉంది. ఒంటరిగా ఏ లోకాలకు వెళ్ళిందో. అక్క వంతెన మీదకి వచ్చారు. దిగి కాలువ గట్టు మీదకు వచ్చారు. లైట్ల వెలుగులో కాళ్ళ వద్ద నీడలు అటు ఇటు కదులుతూ ఆడుకుంటున్నట్లుగా ఉన్నాయి. కొడుకుల్లారా, మీరంతా కలిసి నా అక్కను ఎక్కడికి తీసుకువెళ్తున్నారా? వాడెవడు ఆ లైట్ పక్క కదులుతున్న వాడిని వచ్చి ముక్కు మీద గుద్దితే పొట్టిగా గోటంలో ఉన్నాడు. ఎగిరి వాడి మెడ మీద కూర్చుంటే, ఒరే పాడెను దింపండిరా, నన్ను కూడా అక్కతో పాటు పాడె మీద కట్టేయండి, భరించలేని ఈ బాధను. అక్క, ఆ కడుపు నీకు రాకుండా నాకు వస్తే ఎంత బాగుండు. అంతా ఆగిపోయారు. పాడెను దించారు. అంతకుముందే అక్కడ కట్టెలు పేర్చి సిద్ధంగా ఉన్నాయి. అక్క శరీరాన్ని కట్టెల మీద పెడుతున్నారు. అక్క, నా బంగారు అక్క. పైన కట్టెలు పేరుస్తారు ఎందుకు? అయిపోయింది, అంతా అయిపోయింది. అక్క కనిపించడం లేదు. అంతా కట్టెలు. నా కొడుకు వాడెవడో నిప్పంటిస్తున్నాడు. ఒరే, నా అక్కను చంపేస్తున్నారా మీరు? మంటలు బాబోయ్, మంటల కింద అక్క శరీరం మెంచి మంటలు. అక్క, విమలక్క, మంటల మధ్యగా ఏమిటా దృశ్యాలు? చిన్న పిల్లలిద్దరు. ఒకళ్ళు తను, రెండో పిల్ల అక్క. తను నాన్న జేబులోంచి రూపాయి తీశాడు. ఇద్దరు కొట్టుకు వెళ్ళి వేరుశనక్కాయలు కొంటున్నారు. బోలెడు వేరుశనక్కాయలు. తను అక్కకు కొంచెమే పెట్టాడు. ఒరే యోగి, నాకు ఇంకొంచెం పెట్టరా? నేను పెట్టను. ఈ డబ్బులు నావి. నాన్న జేబులోంచి నేను తీశాను. ఇద్దరు తింటున్నారు. నాన్న వచ్చాడు. రూపాయి తగ్గినట్లు తెలుసుకున్నాడు. నా జేబులో రూపాయి ఎవరు తీశారా? భయంతో తను సమాధానం ఇవ్వలేదు. తమ్ముడు తీయలేదు నాన్న, నేను తీశాను. అక్క త్యాగం. దొంగదానా, నువ్వు తీసావంటే తమ్ముడికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఇప్పటి నుంచి దొంగ బుద్ధులు నువ్వు. అక్క జుట్టు పట్టుకుని వంగదీసి పిడిగుద్దులు గుద్దుతుంటే అక్క గుక్కపట్టి ఏడుస్తోంది. ఆ దృశ్యం గుర్తుకు రాగానే యోగికి మరింత దుఃఖం ముంచుకు వచ్చింది. ఇక వెళ్దాం పదనాన్న. ఎవరో భుజం మీద చేయి వేసి అన్నారు. అయిపోయింది, అంతా అయిపోయింది. అక్క ఖాళీ బూడిద అయిపోయింది. వాళ్ళతో వెళ్ళినట్లుగా వెళ్ళి వంతెన ఎక్కగానే ఎవరికీ తెలియకుండా యోగి మళ్ళీ వెనక్కి వచ్చాడు. విమల కాల్చిన ప్రదేశానికి కొద్ది ఎడంగా కూర్చుని ఆ వైపుకు చూడసాగాడు. చుట్టూ చీకటి. ఆకాశంలో నక్షత్రాలు మినుకుమంటూ దిగులుగా చూస్తున్నాయి. చిరుగాలి ఒకటి ఒంటిని నిమురుతూ ఇటు నుంచి అటు పరిగెత్తింది. మోకాళ్ళలో తల దాచుకుని యోగి తనివి తీరా ఏడవసాగాడు. అక్క, నా అక్క. ఎందుకో అతనికి నిశ్శబ్దంగా అక్క వచ్చి తన పక్కన కూర్చుని, ఏడవకరా యోగి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నీ పక్కనే ఉన్నానుగా అని అంటుందేమో అని అనిపించసాగింది. అలా ఎంతసేపు గడిచిందో. భుజం మీద ఎవరిదో చేయి పడ్డట్లుగా అనిపించితే ఉలిక్కి పడ్డాడు యోగి. తల పైకెత్తి చూశాడు. తన పక్కనే తెల్లటి దుస్తుల్లో పంచే లాల్చితో బట్టతలతో మధ్య రకం ఎత్తులో ఉన్న వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఎవరది? నేనురా, భూషణం బాబాయిని. 60 ఏళ్ళుంటాయి ఆయనకి. యోగికి దూరపు బంధువు. యోగి తండ్రికి వర్షకు తమ్ముడవుతాడు. ఊళ్ళో మోతుబరి రైతు. ఎప్పుడో జరిగిన గొడవల కారణంగా యోగి తండ్రి అతనితో మాటలు మానేశాడు. యోగి కూడా అంతగా వాళ్ళ ఇంటికి వెళ్ళడు. ఎప్పుడన్నా విమల కానీ తల్లి కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఏడుస్తున్నావరా యోగి అడిగాడు ఆయన. ఆ సమయంలో ఆయన తనను వాదార్చడానికి రావడం యోగికి కొండంత అండనిచ్చినట్లయింది. ఎంత లేదన్నా బంధువులే. విమలక్క చచ్చిపోయింది బాబాయ్, రోధిస్తూ గద్గదంగా అన్నాడు యోగి. దాని చావుకు కారకుణ్ణి నేనేరా. ఉలిక్కి పడ్డాడు యోగి. అదేమిటి, మీరెట్లా కారకులు అవుతారు? దుఃఖం స్థానంలో ఆశ్చర్యం చోటు చేసుకుంది యోగిలో. దానికి గర్భం వచ్చింది నా మూలంగానేరా. తుల్లిపడ్డాడు యోగి. క్షణం పాటు అతనికి తాను ఏమి విన్నాడో అర్థం కాలేదు. బాబాయ్, ఏమిటి నువ్వు అంటున్నది అన్నాడు ఆందోళనగా, అనుమానంగా. అవునరా ఆయన అన్నాడు. దానికి గర్భం రావడానికి నేనే కారణం. ఆ నీచుడిని నేనే.
ఆయన గొంతు వణికింది. యోగి కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించింది. ఆ చీకటి ఎదురుగా చితిలో ఆరిపోతున్న కణికలు, పక్కనే కాలువ పైన ఆకాశం, చుక్కలు అన్నీ ఏకమైపోయి ఓ పెద్ద బిలంలా ఏర్పడి ఆ బిలంలో తాను బిల్లబాటుగా పడిపోయి అగాధంలోకి కళ్ళు తిరిగే వేగంతో జారిపోతున్నట్లుగా అనిపించింది. కొద్దిసేపు తలపట్టుకుని కూర్చున్నాడు. ఏమిటి, ఇది ఎలా జరిగింది? ఇది ఎలా సాధ్యం? అసలు ఇలా జరుగుతుందా ఎక్కడైనా? మళ్ళీ తల పైకెత్తాడు. భూషణం బాబాయ్ తన కాళ్ళ వైపున కూర్చుని కనిపించాడు. ఏమిటి బాబాయ్, నువ్వు చెప్తుంది నిజమేనా? నిస్పృహగా, కోపంగా, బాధగా మూలుగుతున్నట్లుగా అన్నాడు. యోగి, నేను చాలా పాపం చేశానురా, దానిని బలి తీసుకున్నాను. నా పాపానికి నిష్కృతి లేదు. చటుక్కున ఏడవడం మొదలెట్టాడు భూషణం. ఏడుస్తూనే చెప్పసాగాడు. ఆయన భార్య ఆ మధ్య పడకేసింది. పక్క మీద నుంచి కదలలేనంతగా. ఇంట్లో మరో ఆడదిక్కు లేదు. వంట చేయడానికి ఎవరూ లేరు. మంచం మీద ఉన్న ఆమె విమలకు కబురు చేసింది. ఆ 4 రోజులు విమల ఆ ఇంట్లో వంట చేసి ఇల్లు ఊడ్చి నానా పనులు చేసి పెట్టింది. ఆ రోజు ఇంటి పనులన్నీ అయ్యేసరికి రాత్రి బాగా పొద్దుపోయింది. బయట బాగా చీకటిగా ఉండడంతో భార్యాభర్తలిద్దరూ ఆ రాత్రికి విమలను అక్కడే పడుకోమన్నారు. బాగా అలసిపోయిందేమో, పడుకుంది పిచ్చి తల్లి. డిమ్ముగా వెలుగుతున్న 0 వాట్ బల్బు వెలుతురులో ఆదమర్చి నిద్రపోసాగింది. ఓ రాత్రి సమయాన భోజనానికి ఎందుకో మెలకు వచ్చి భార్యకి ఎలా ఉందో చూసిపోదామని ఆ గదిలోకి వచ్చాడు. ఒంటి మీద స్పృహ లేకుండా మంచం మీద నిద్రపోతున్న విమల కనిపించింది. బట్టలు చెదిరిన ఆమె దేహం కనిపించింది. ఆ సమయాన అతనికి వావి వరుసలు గుర్తుకు రాలేదు. సమాజం ఏర్పరిచిన నీతి నియమాలు గుర్తుకు రాలేదు. అతను ఒక పురుష మృగం, ఆమె ఒక స్త్రీ జీవి. అంతవరకు చెప్పుకొచ్చాక భూషణం వెక్కి వెక్కి ఏడవసాగాడు. నేనొక పాపినిరా, నేనొక పశువునురా, నాకు నిష్కృతి లేదురా యోగి అనసాగాడు. తనకు చెప్పేది వింటుంటే యోగికి కంపరం పుట్టుకొచ్చింది. తన ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ నిక్కబడుచుకుంటున్నట్లుగా అనిపించింది. జుగుప్స అతని నరనరాన్ని నిండుకుంటూ ఉబ్బరిస్తున్నట్లుగా అనిపించింది. జిగటగా ఉన్న ఏదో చీమిడి ఊబిలో తాను మునిగిపోతున్నట్లుగా, ఊపిరాడనట్లు, మనసు నిండా చేదరగా ఉన్నట్లు అనిపించసాగింది. అలా ఓ 10 నిమిషాల పాటు గడిచింది. ఆ 10 నిమిషాల సేపు అవతల భూషణం అలా ఏడుస్తూనే ఉన్నాడు. సడన్గా యోగికి పాడి మీద కట్టిన విమలకు శరీరం కనిపించింది. ఆమె శరీరం చుట్టూ కట్టెలు పేరుస్తున్న దృశ్యం కనిపించింది. ఆ చితి మీద పైకి ఎగురుతూ గంతులేస్తున్న మంటలు కనిపించాయి. ఒరేయ్ నా కొడక! తనకు తెలియకుండానే అప్రయత్నంగా పెద్దగా అరిచాడు యోగి. అరుస్తూనే లేచి నిలబడ్డాడు. పిచ్చి పట్టిన వాడిలా భూషణం మీద పడి అతన్ని ఎడాపెడా బాధసాగాడు. జుట్టు పట్టుకుని బరబరా అవతలకి ఈడ్చాడు. అతన్ని డొక్కలో తన్నాడు. యదవా, నిన్ను చంపినా పాపం లేదురా. యోగి తనను అలా కొడుతుంటే భూషణం ప్రతిఘటించడానికన్నా ప్రయత్నించలేదు. అలా దెబ్బలు తింటూ అతను ఎటు తన్నితే అటు పొర్లాడు. కొట్టరా, కొట్టు, నన్ను చంపేరా. యోగికి చేతులు నొప్పి పుట్టసాగాయి, కాళ్ళు నొప్పి పుట్టసాగాయి. యోగి కొడుతున్న దెబ్బలకు అక్కుపక్షి ప్రాణం అయినట్లయితే భూషణం ఎప్పుడో చనిపోయి ఉండేవాడు. మంచి తిండితో పుష్టికరంగా పెరిగే ఆరోగ్యంగా ఉన్న మనిషి కావడంతో తట్టుకోగలుగుతున్నాడు. కొట్టి అలసిపోయాడు యోగి. కథను ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి తర్వాయి భాగంతో కలుద్దాం. థ్యాంక్ యూ.